తెలుగు హర్రర్ స్టోరీస్. వర్షం పడుతున్న రాత్రి సాయంత్రం 11:55 అయింది. రాహుల్ తన పని ముగించుకొని చివరి బస్సు కోసం పాత బస్ స్టాండ్కి వెళ్ళాడు. ఆ రోడ్డు మొత్తం ఖాళీగానే ఉంది. దూరంలో ఒక పాత ఇంజనీరింగ్ సౌండ్ వినిపించింది. కొద్ది క్షణంలో ఒక పాత నీల రంగు బస్సు ఆగింది. దానిపై పెద్ద అక్షరంతో 7 అని రాసి ఉంది, కానీ రూట్ పేరు లేదు. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ బయటకు చూస్తున్నారు, కానీ ఎవరూ మాట్లాడడం లేదు. రాహుల్ అప్పుడు లోపలికి ఎక్కాడు. కండక్టర్ అతనిపై చూసి చిరునవ్వు నవ్వి, "నీకు చివరి ప్రయాణ స్వాగతం" అని అన్నాడు. కానీ రాహుల్ నవ్వుతూ దాన్ని సరదాగా తీసుకున్నాడు. బస్సు నెమ్మదిగా బయలుదేరింది. కొద్దిసేపటికి బయట నగరం కనిపించలేదు. బదులుగా పాత చెట్లు, పొగమంచు, శిథిలమైన ఇల్లు మాత్రమే కనిపించాయి. తను ఫోన్ తీసి మ్యాప్ ఓపెన్ చేశాడు. స్క్రీన్ పై ఒక మాట మాత్రమే కనిపించింది, "రిటర్న్ రూట్" అని. అతని గుండె వేగంగా కొట్టుకుంది. ముందు సీటులో కూర్చున్న ఒక వృద్ధుడు నెమ్మదిగా తిరిగి, "నువ్వు దిగాల్సిన చోటున దిగిపో, లేదంటే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతావు" అని చెప్పాడు. ఇప్పుడు రాహుల్ భయపడిపోయాడు. అప్పుడే బస్సు ఒక పాతపడిన స్టాప్ కూడా ఆగింది. బయట ఎవరు లేరు, కానీ బస్సు తలుపులు తనకు తానే తెరుచుకున్నాయి. కండక్టర్ అన్నాడు పెద్దగా, "దిగేవాళ్ళు దిగండి" అని అన్నాడు. కానీ ఎవరు దిగలేదు. రాహుల్ కూడా కూర్చొని ఉన్నాడు. తలుపులు మళ్ళీ మూసుకున్నాయి. ఆ క్షణమే బస్సులో ఉన్న ప్రయాణికులందరూ రాహుల్ వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ముఖంలో కళ్ళే లేవు. రాహుల్ గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. డ్రైవర్ ఒకసారిగా బ్రేక్ వేశాడు. రాహుల్ కోలు తెరిచి చూసేసరికి ఉదయం అయింది. అతను పాత బస్ స్టాండ్ లోనే బెంచ్ మీద పడుకుని ఉన్నాడు. అది ఎంత కల అనుకున్నాడు. కానీ అతని చేతుల్లో ఒక పాత బస్ స్టాప్ టికెట్ కనిపించింది. దానిపై ఇలా రాసి ఉంది, 7వ బస్సు చివరి ప్రయాణం, తర్వాత స్టాప్ తిరుగులేదు. ఆ రోజు నుంచి ప్రతి రాత్రి 11:55కి అతని ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది, "మీ సీటు ఇంకా రిజర్వేషన్లోనే ఉంది." అతను ఎప్పుడూ ఇంకా ఆ బస్ స్టాప్లోకి వెళ్ళడు. కానీ ఆ గ్రామంలో కొందరు చెప్పుకుంటూ ఉంటారు, వర్షం పడితే ఆ 7వ బస్సు వస్తూనే ఉంటుంది. దాన్ని ఎక్కిన వాళ్ళు మళ్ళీ తిరిగి కనిపించారు. అలా గడిచిన తర్వాత 11:55 అయింది. రాహుల్ ఫోన్ మళ్ళీ వైబ్రేషన్ వచ్చింది. స్క్రీన్ పై ఒకే మెసేజ్ కనిపించింది, "సీట్ నెంబర్ 13 ఈ రోజు తప్పకుండా రా." అతను భయంతో ఫోన్ ఆఫ్ చేశాడు. కానీ సరిగ్గా 12 గంటలకు అతని ఇంటి బయట ఒక బస్సు ఆనర్ వినిపించింది. కిటికీ బయటకు చూశాడు. అదే పాత నీల రంగు బస్సు. అదే బోర్డు మీద ఎర్ర అక్షరాలతో 7వ నెంబర్ మెరిసిపోతూ ఉంటుంది. బస్సు తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. లోపల నుంచి అదే కండక్టర్ బయటకు వచ్చి, "ఈసారి నువ్వు రాకపోతే ఇంకొకరు వస్తారు, కానీ నీ ప్రయాణం మాత్రమే పూర్తవుతుంది." రాహుల్ ధైర్యం చేసుకుని బస్సు లోపలికి ఎక్కాడు. తను తన టికెట్ చూశాడు, సీట్ నెంబర్ 13. ఆ సీట్ దగ్గరికి వెళ్ళగానే గోడలపై చిన్న అక్షరాలతో పేరు కనిపించింది. అవి ఎంత గతంలో దృశ్యమైన వ్యక్తుల పేర్లు. చివరి వరుసలో ఒక పేరు మెరుస్తూ ఉన్నది, రాహుల్ అని. అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అప్పుడే బస్సు లైట్లు ఆగిపోయాయి. చీకటిలో ఒక చిన్న పాప గొంతుకు వినిపించింది, "అన్నయ్య, కిటికీ బయటకు చూడకు." కానీ రాహుల్ ఆసక్తితో కిటికీ బయటకు చూస్తాడు. అక్కడ బస్సుతో పాటు వందలాది నీడలు పరిగెత్తుతూ ఉంటాయి. వాటి కళ్ళన్నీ బస్సులోకి చూస్తున్నాయి. ఒకసారిగా డ్రైవర్ బ్రేక్ వేశాడు. ముందు ఒక పాత గేటు ఉంది. దానిపై ఇలా రాసి ఉంది, "చివరి స్టాప్, తిరిగి వెళ్లే దారి లేదు." బస్సు నెమ్మదిగా గేట్ లోపలికి వెళ్ళడం ప్రారంభించింది. ఆ బస్సు పాత ఇనుప గేటు దాటి లోపలికి వెళ్ళింది. చుట్టూ దట్టమైన పొగమంచు, అక్కడ చూసిన పాడుబడిన ఇల్లులు, విరిగిపోయిన వీధి దీపాలు. గడియారం సరిగ్గా 3 AM చూపించింది. డ్రైవర్ బస్సు ఆపి ఒక మాట అన్నాడు, "ఇక్కడ నుంచి నడవాల్సింది నువ్వే." రాహుల్ భయపడుతూ కిందకు దిగాడు. అతని వెనుక బస్సు తలుపులు మూసుకున్నాయి. కొన్ని అడుగులు ముందుకు వేయగానే ఒక పాత ఇంటి తలుపులు తానే తెరుచుకున్నాయి. లోపల దుమ్ము పట్టిన గోడపై ఒక వందలాది టికెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇంటిపైన ఒకే నంబర్ 7. ఆ చెనక ఒక చిన్న అమ్మాయి నీడ కనిపించింది. ఆమె చేతిలో ఒక చిన్న లంతరు ఉంది. "త్వరగా రా, ఉదయం అయ్యే లోపు మనం బయటికి వెళ్ళాలి" అంది. ఆమె వెంట నడిచాడు. ఆ తరువాత ఇంటి చివరి పెద్ద అద్దం ఉంది. ఆయన అద్దంలో తన ప్రతిబింబం బదులు బస్సులో కూర్చున్న ప్రయాణికులు కనిపించారు. వాళ్ళు ఒకసారిగా ఇలా చేతులు ఊపుతూ ఇలా అన్నారు, "నువ్వు మాతోనే ఉండు." అప్పుడే అద్దం ఒకసారిగా విరిగిపోతుంది. గాలి వర్షం వస్తుంది. చివరిలో 7వ బస్సు హానర్ మళ్ళీ వినిపించింది. చిన్న అమ్మాయి ఆ రాహుల్ చేతిలో పాత టికెట్ పెట్టింది. దానిపై ఇలా రాసి ఉంది, "ఒకసారి దీన్ని చింపేయ్, లేదంటే" అని ధర చాలా పెద్దది.
రాహుల్ వణుకుతూ తన చేతిలో ఉన్న టికెట్ను చింపడానికి ప్రయత్నించాడు. అప్పుడే తన వెనుక నుంచి ఒక చల్లని చెయ్యి తన భుజం మీద పడింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ నిలబడి ఉన్నది అచ్చం తనలాగే కనిపించిన మరో రాహుల్. అతను చిరునవ్వు నవ్వి అన్నాడు, నువ్వు బయటకు వెళ్తే నేను ఇక్కడ ఉండిపోతాను. ఆ మాట వినగానే మొత్తం గ్రామం చీకటిలో ముగిసిపోయింది. ఎదుట తనలాగే నిలబడి ఉన్న మరో వ్యక్తి నించుని ఉన్నాడు. ఇద్దరు ఒకే ముఖం, ఒకే గొంతుకు, ఒకే భయం. ఆ నీడ మెల్లగా నవ్వింది. నేను 5 సంవత్సరాల క్రితం ఈ బస్సులో చిక్కుకున్న రాహుల్ను. ప్రతి కొత్త ప్రయాణికుడు వచ్చినప్పుడు మాత్రమే భయపడే అవకాశం వస్తుంది. రాహుల్ చేతిలో ఉన్న పాత టికెట్ ఒకసారి మెరిసింది. చిన్న అమ్మాయి మళ్ళీ కనిపించింది. నువ్వు టికెట్ని చింపు, బస్సు నెంబరు చెరుపు అని గట్టిగా అరిచింది. టికెట్ పై ఉన్న 7వ సంఖ్య గట్టిగా రాహుల్ రుద్దాడు. అప్పుడే ఆకాశం ఉరుములతో మారుమోగింది. బస్సు ఇంజన్ గట్టిగా మొదలైంది. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ నెమ్మదిగా పొగలా మారి గాలిలో కలిసిపోయారు. డ్రైవర్, కండక్టర్ కూడా ఆ క్షణంలో అదృశ్యమయ్యారు. పాత గేటు పెద్ద శబ్దంతో తెరుచుకున్నాయి. రాహుల్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఉదయం అయింది. అదే బస్ స్టాప్, అదే టికెట్. కానీ ఈసారి అతని చేతిలో టికెట్ లేదు. అని ముగిసిపోయాయి అని అనుకున్నాడు. అలా రోజులు గడిచాయి. ఆ వర్షపు రాత్రి అతను టీవీలో వార్తలు చూశాడు. అర్ధరాత్రి ఒక పాత బస్సు కనిపించింది. పలువురు చెబుతూ ఉంటారు, దానిపై 7 సంఖ్య లేదు, ఇప్పుడు 8 అని ఉంది. రాహుల్ గుండె గట్టిగా ఆగినట్టయింది. అప్పుడే అతని ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. ధన్యవాదాలు, ఇప్పుడు నీ ప్రయాణం పూర్తయింది. తదుపరి ప్రయాణం సిద్ధంగా ఉన్నాడు. అతను కిటికీ బయటకు చూశాడు. దూరంలో పొగమంచు మధ్య ఒక పాత బస్ వెళ్ళుంది. దానిపై ఎర్ర అక్షరంతో ఒకే నెంబర్ మెరుస్తూ ఉంది, 8 అని. ఆ బస్సు హానర్ రాత్రంతా ఆ గ్రామంలోనే వినిపిస్తూ ఉన్నది. అలా 3 నెలలు గడిచాయి. రాహుల్ ఆ రాత్రిని మర్చిపోవాలని ప్రయత్నించాడు. ప్రతి వర్షపు రాత్రి ఆయనకి ఒకే కల వస్తూ ఉంటది. పొగమంచు మధ్య ఉన్న ఒక పాత బస్సు. ఈసారి దానిపై 8 అని సంఖ్య. ఒకరోజు అతని స్నేహితుడు అర్జున్ ఫోన్ చేశాడు. రాహుల్, నువ్వు చెప్పిన బస్సు నిజమే అనుకుంటా, నేను ఇప్పుడే దానిని చూశాను అని చెప్పగానే కాల్ కట్ అయింది. రాహుల్ వెంటనే ఆ పాత బస్ స్టాప్ కి పరిగెత్తి వెళ్ళాడు. నేలపై ఉన్న ఒక పాత తడి టికెట్ కనిపించింది. దానిపై ఇలా రాసి ఉంది, సీట్ నెంబర్ 8 అర్జున్. అప్పుడు చల్లని గాలి వీచింది. దూరంలో బస్సు హెడ్లైట్ వెలిగాయి. బస్సు నెమ్మదిగా ఆగింది. తలుపులు తెరుచుకుంది. లోపల చివరి సీట్లో అర్జున్ కూర్చొని ఉన్నాడు. అతను కిటికీ బయటకు చూస్తూ నెమ్మదిగా చేతిని ఊపాడు. లోపలికి రాకు, ఇది ఇంకా ముగించలేదు అని అరిచాడు. రాహుల్ అతని దగ్గరికి వెళ్ళబోతుండగా ఒక వృద్ధురాలు అతని చేతిని పట్టుకుంది. ఈ బస్సుని ఆపాలంటే మొదటి డ్రైవర్ రహస్యం తెలుసుకోవాలి, లేకపోతే ప్రతి సంవత్సరం కొత్త నెంబర్తో తిరిగి వస్తూ ఉంటుంది. రాహుల్ ఆశ్చర్యపోయాడు. మొదటి డ్రైవర్ ఎవరు? వృద్ధురాలు వణుకుతూ ఉన్న స్వరంతో చెప్పింది. అతను మనిషి కాదు, శాపానికి కలపదరుడు. అతని బస్సు తలుపులు మూసుకున్నాయి. అర్జున్ ముఖం నెమ్మదిగా చీకటిలో ముగిసిపోయింది. బస్సు వెళ్ళిన తరువాత నేలపైన ఒక పాత బస్సు లైసెన్స్ కనిపించాయి. రాహుల్ దాన్ని తీసి చూశాడు. ఫోటో ఉన్న చోట ఏ ముఖము లేదు. కింద ఒకే పేరు ఉంది, చివరి ప్రయాణికుడు. రాహుల్ చేతిలో ఉన్న పాత లైసెన్స్ ను జాగ్రత్తగా చూశాడు. ఫోటో లేదు, జన్మదినము తేదీ లేదు, చిరునామా కూడా లేదు. కింద ఒక వాక్యం మాత్రమే ఉంది, ఈ లైసెన్స్ ను పట్టుకున్న వాడే తర్వాత డ్రైవర్. ఈ మాట వినగానే ఆకాశంలో భారీ ఉరుములు వినిపించాయి. లైసెన్స్ నెమ్మదిగా నల్లగా మారిపోయాయి. దూరంలో మళ్ళీ బస్సు హానర్ వినిపించింది. రాహుల్ వెనక్కి తిరిగి చూశాడు. ఈసారి బస్సు నెంబర్ 9. తలుపులు తాంతో తానే తెరుచుకుంది. లోపల ఒక ప్రయాణికుడు కూడా లేడు. డ్రైవర్ సీటు ఒకటే ఖాళీగా ఉంది. స్టీరింగ్ పై మీద ఒక కాగితం కనిపించింది. అప్పుడే అతనికి చిన్న అమ్మాయి మాటలు గుర్తుకొచ్చాయి. భయానికి ఎదుర్కొంటేనే శాపం ముగుస్తుంది. స్టీరింగ్ ను పట్టుకొని కళ్ళను మూసుకున్నాడు. ఒకసారిగా బస్సు తెల్లని వెలుగుతో నిండిపోయింది. బస్సులో చిక్కుకున్న వందలాది మందులు ఆత్మలు ఒకసారిగా వెలుగులలో కనిపించాయి. ఆ చిన్న అమ్మాయి చిరునవ్వుతో, ఇప్పుడు మాకు విముక్తి లభించింది అని అన్నది. వెలుగు తగ్గిన తరువాత రాహుల్ తనకు తనే పాత బస్ స్టాప్ లో చూసుకుని ఉన్నాడు. ఉదయం సూర్యుడు ఉదయించాడు.
ఆ పాత బస్ స్టాప్ ఎక్కడా కనిపించలేదు. ఆ రోజు నుంచి అర్ధరాత్రి వినిపించే హానర్ సౌండ్ కూడా వినిపించలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పాత గ్యారేజ్లో తుప్పు పట్టిన ఒక బస్సు దొరికింది. దానిపై సంఖ్య ఏవీ లేదు. ఒక చిన్న పిల్లవాడు తన చేతితో దుమ్మును తుడిచాడు. నెమ్మదిగా ఒక సంఖ్య బయటపడింది, 7. ఆ క్షణంలో చాలా దూరంలో ఉన్న ఒక పాత హానర్ శబ్దం మళ్ళీ వినిపించింది. సంవత్సరం గడిచింది. గ్రామంలో అందరూ 7వ బస్సు కథను మర్చిపోయారు. ఒకరోజు యూట్యూబ్ కోసం 100 ప్లేస్ వీడియోలు తీసే 3 స్నేహితులు ఆ పాత బస్ స్టాప్ కి వెళ్ళారు. వాళ్ళలో ఒకడు నవ్వుతూ ఇలాంటి కథలు పూజారులు చెప్తూ ఉంటారు. గడియారం రాత్రి 11:59 చూపించింది. ఒకసారి చల్లని గాలి వీచింది. బస్ స్టాప్ లో ఉన్న పాత గడియారం 12 వద్ద ఆగిపోయింది. దూరంలో 2 హెడ్ లైట్లు వెలిగాయి. నెమ్మదిగా ఒక బస్సు దగ్గరకు వచ్చింది. ఈసారి దానిపై 7 కాదు, X అనే గుర్తు మాత్రమే ఉంది. డ్రైవర్ ముఖం చీకటిలో కనిపించలేదు. తలుపులు తెరుచుకుంది. లోపల నుంచి ఒక చిన్న స్వరం వినిపించింది. ఎక్కే ముందు నీ పేరు చెప్పు. ముగ్గురు ధైర్యంగా ఉన్న కిరణ్ పేరు చెప్పాడు. ఆ క్షణమే బస్సు లోపల లైట్లు వెలిగాయి. సీటుపై ఒక పేరు రాసి ఉంది. చివరి సీటుపై కొత్తగా ఒక పేరు నెమ్మదిగా కనిపించడం మొదలైంది, కిరణ్ అని. అతని స్నేహితులు భయంతో వెనక్కి పరిగెత్తారు. కిరణ్ మాత్రం అక్కడే నిలబడ్డాడు. బస్సు తలుపులు నెమ్మదిగా మూసుకుపోయాయి. అది ముందుకు కదలలేదు, వెనక్కి కూడా కదలలేదు. పొగ మంచులో నెమ్మదిగా మాయమైంది. మరుసటి రోజు పోలీసులు అక్కడికి వచ్చారు. ఆ బస్ స్టాప్ లో ఒక కెమెరా మాత్రమే దొరికింది. ఆ వీడియో చివరి 5 సెకండ్లలో కిరణ్ కెమెరా వైపు చూశాడు. ఒక మాట చెప్పాడు, 7వ బస్సు ఎప్పుడు ముగియదు, అది కొత్త ప్రయాణికుడు మాత్రమే వెతుకుతూ ఉంటుంది. ఆ వీడియో ఒకసారిగా ఆగిపోతుంది. ఆ రోజు నుంచి గ్రామంలో ఒక కొత్త కథ పుట్టింది. అర్ధరాత్రి బస్సు వస్తే దాని నెంబర్ చూడొద్దు. కనిపించకుండా పోయి 1 వారం అయ్యింది. అతని కెమెరాలోని వీడియోను పోలీసులు ఎన్నిసార్లు చూసినా చివరి 5 సెకండ్ల తర్వాత స్క్రీన్ నల్లగా మారిపోతుంది. కానీ ఒక రాత్రి ఆ వీడియోని చూసిన ఎడిటర్ కు ఒక్కసారిగా స్క్రీన్ పై ఒక కొత్త ఫ్రేమ్ కనిపించింది. పొగ మంచు మధ్య ఒక కిరణ్ నిలబడి ఉన్నాడు. అతని వెనుక అదే పాత బస్సు. ఈసారి దానిపై సంఖ్య లేదు. బస్సు ముందు దానిపై రక్తం లాంటి ఎర్ర అక్షరంతో ఇలా రాసి ఉంది, ప్రయాణం ముగిసేది లేదు. ఎడిటర్ భయంతో వీడియోని ఆపబోయాడు. వీడియో తనతో తానే ప్లే అవుతుంది. కిరణ్ నెమ్మదిగా కెమెరా వైపు నడిచాడు. అతని కళ్ళల్లో తెల్లని వెలుగు మెరుస్తుంది. అతను ఒక మాట మాత్రమే అన్నాడు, తర్వాత స్టాప్ నేది, అంతే. కంప్యూటర్ స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. మరుసటి రోజు ఏ ఎడిటర్ కనిపించలేదు. అతని డెస్క్ పై ఒక పాత బస్ టికెట్ మాత్రమే ఉంది. దానిపై ఇలా రాసి ఉంది, సీట్ నెంబర్ 1. ఆ రోజు నుంచి వీడియోను ఎవరైనా ఎడిటర్ చేయడానికి ప్రయత్నిస్తే చివరిలో ఒక కొత్త వ్యక్తి బస్సులో కూర్చొని కనిపిస్తున్నాడని అంటారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వీడియో చూస్తున్న వ్యక్తే. అందుకే గ్రామంలో ఇప్పటికీ ఒక హెచ్చరిక వినిపిస్తుంది, అర్ధరాత్రి వచ్చిన 7వ బస్సు వీడియోను ఒంటరిగా చూడొద్దు. ఎందుకంటే బస్సు రోడ్డుపైనే కాదు, నీ స్క్రీన్ లో కూడా ఆగుతుంది.